బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి, కానీ తయారు చేయడం అస్సలు రాదు. చేయాలంటే అయ్యో భయం అనుకుంటారు కదా. ఇలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా 750 గ్రామ్స్ చికెన్ అండి. ఇది ఫుల్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. మ్యారినేట్ కోసం ముందుగా ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే నార్మల్ కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడంత ఉప్పు, అందులోనే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ మొత్తం కలుపుకొని అందులోనే ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకుందామండి. మొత్తం అంతా కారం అంతా మసాలాలన్నీ ముక్కలు పట్టే విధంగా ఒక 5 నిమిషాలలో కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్క పెద్ద కప్పు వరకు పెరుగండి. పెరుగు పూర్తిగా కలిసి ముక్కలు పట్టే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. అందులోనే కాస్తంత ఆయిల్ అండి. ఈ ఆయిల్ సరిపోతుందండి కుక్ చేసేటప్పుడు. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూను మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి 1 గంట వరకు పక్కన పెట్టుకుందామండి. నేను వాడేది ఇండియా గేట్ బాస్మతి రైస్ అండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. 2 సార్లు పూర్తిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ. మీకు కర్రీ వండడం వస్తే చాలండి. చాలామంది బిర్యానీ అంటే భయపడుతుంటారు, అస్సలు భయపడ పనే లేదండి. ఇప్పుడు ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ని ఒక బాణీలోని మారినేట్ చేసిన మొత్తం చికెన్ అంతా ఇందులో వేసేద్దామండి. ఆయిల్ ఏమీ వేయవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందుగా వేసుకున్న ఆయిల్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దాము. చూడండి వాటరు మొత్తం పైకి వచ్చేసి థిక్ గ్రేవీ అయ్యే వరకు కుక్ చేయాలండి. మీకు కర్రీ వచ్చా పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారండి. ఇప్పుడు మరొక బాణీలో నీళ్ళు వేడి పెట్టుకుని వేడైన నీటిలోని 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే హోల్ గరం మసాలానండి, యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ అనస్ అండి, 3 బిర్యానీ ఆకులు, రుచికి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని అందులోనే కాస్తంత ఆయిల్ వేసి అందులోనే 5-6 పచ్చిమిరపకాయలండి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఎసరు మసాలా కాగనిద్దాము. ఇప్పుడు చూడండి చికెన్ మొత్తం కూడా థిక్ గ్రేవీగా అయిపోయింది కదండి. చాలండి. ఇలా ఉంటే స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మసాలా కాగుతున్న నీటిలోని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందామండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఓవర్గా కుక్ చేయకూడదండి. పలుకు మీద దించితే సరిపోతుందండి. 90% కూడా కుక్ చేయవలసిన పర్లేదండి. ఇప్పుడు మరొక బాణీలో ముందుగా కుక్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, కర్రీ లేయర్గా వేసుకొని పలుక మీద ఉడికిన బాస్మతి రైస్ని మనం లేయర్లుగా బాణీలో పరుచుకుందామండి. బిర్యానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. పైన వేయించిన ఉల్లిపాయలండి, కాస్తంత కొత్తిమీర, అలాగే వేయించిన జీడిపప్పు అండి. ఇంకో లేయర్గా రైస్ వేసుకుందాము. మరొకసారి పైన వేయించిన ఉల్లిపాయలండి, అలాగే కొత్తిమీర, జీడిపప్పు, మిగిలిన రైస్ కూడా లేయర్గా వేసుకుందామండి. అందులోనే నెయ్యి అండి, 5-6 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు చిన్న మంటపై అలాగ వదిలేయండి. వదిలేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చూడండి రైస్ చూసారా ఎంత పొడిగా ఉందో. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి. బిర్యానీ రాదు అన్న వాళ్ళే కరెక్ట్గా చేసి చూపించవచ్చండి. మీకోసం టేస్ట్ చేసి చూస్తున్నాను. సూపర్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్ యూ.